జేఈఈ అడ్వాన్స్ 2025 ఫలితాలలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన ఓవెల్ జూనియర్ కళాశాల విద్యార్థులకు అభినందనలు అందించిన ఓవెల్ విద్యా సంస్థల చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రంగిశెట్టి వేణు అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ వద్ద గల ఓవెల్ జూనియర్ కళాశాల విద్యార్థులు నేడు ప్రకటించిన జేఈఈ అడ్వాన్స్డ్ 2025 ఫలితాల్లో జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులను సాధించారు. బిఎస్ హేమంత్ 890, బి బాలసుబ్రహ్మణ్యం 2164, ఎం మోహన ప్రియ 2384, ఆర్ యశ్వంత్ 2673, బాల హర్షిత 5111, ఎం చరణ్ తేజ రెడ్డి 5145, ఎస్డి అఫ్జల్ షరీఫ్ 5457, వై వెంకట చరణ్ తేజ 6333, దుర్గా హనుమంతరావు 7263, ఈ కృష్ణవంశీ 9476 వంటి అత్యుత్తమ ర్యాంకులను జాతీయ స్థాయిలో సాధించి గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా ఓవెల్ విద్యా సంస్థల చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రంగిశెట్టి వేణు మాట్లాడుతూ పాన్ ఇండియా స్థాయి లెక్చరర్స్ చే బోధన ప్రతి తరగతిలో పరిమిత విద్యార్థులనే ఉంచి వ్యక్తిగత శ్రద్ధను కనబరచడం, పటిష్టమైన పరీక్షా విధానాలు, ఒత్తిడి లేని ప్రణాళికతో పాటు ఎన్నో నూతన విధానాలతో ముందుకు సాగడమే ఓవెల్ విజయాలకు మూల కారణమని తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందిస్తూ ఈ విజయాలకు పరోక్షంగా సహకరించిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓవెల్ విద్యా సంస్థల సీఈఓ శ్రీమతి రంగిశెట్టి ప్రమీల, జిఎం మహదేవ్, ఈడీ బాలు, ఏజీఎం గంగాధర్, ఎగ్జిక్యూటివ్ ఇన్ఛార్జ్ ఎం విద్య, ఐఐటి లెక్చరర్స్ టీమ్ లీడర్స్ పి సుధీర్, పి రాము, పి రఘురాం, ఇతర అధ్యాపకులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. అడిగినప్పుడు చెప్పే లెక్చరర్స్ 28 రాష్ట్రాల సిలబస్ను చెప్పగలిగిన సమర్థులు, జేఈ ట్రైనర్స్. ముఖ్యంగా మా మ్యాథ్స్ వచ్చేసి రాము గారు కానీ, ఫిజిక్స్లో మా సుధీర్ బాబు గారు, కెమిస్ట్రీలో రఘురామ్ గారు, మిగతా ఇలాగా ఒక మంచి 3 సెట్ ఆఫ్ లెక్చరర్స్ అన్ని స్థాయిల పరీక్షలు పిల్లలకు తరఫీదిచ్చేదానికి ఓవెల్ జూనియర్ కాలేజీలో మంచి ప్రణాళికతో, అలాగే అప్డేట్ ఎగ్జామ్ సిస్టమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ద్వారా ఎగ్జామినేషన్ పెట్టే సిస్టమ్ని మనం 4 ఇయర్స్ క్రితమే మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అది ఇప్పుడు చాలా ప్రాచుర్యం ఉంది. కార్పొరేట్స్ కూడా ఈ పద్ధతిని వాడేదానికి ప్రయత్నం చేస్తున్నారు. బట్ అది మాకు చాలా సంతోషం. అందులో మేము ముందుండి ఎప్పటికప్పుడు ఒక 2 నిమిషాల్లో ఇంకా ఎగ్జామ్ ఉందనగా 2 మినిట్స్లో పేపర్ జనరేట్ చేసి, అది కూడా ఒక సబ్ టాపిక్ ఏ లెవెల్లో కావాలంటే ఆ లెవెల్లో స్టాండర్డ్ చేసి అది పరీక్ష పెట్టడం అనేది, దాన్ని పరీక్ష అయిపోయిన వెంటనే పేపర్ డిస్కస్ చేసి పిల్లలకు రాని అంశాలు వర్కౌట్ చేసి మళ్ళీ దాన్ని ఐఐటి స్థాయిలో ఓరియంటేషన్ ఇచ్చి వాళ్ళు ఎగ్జామ్లో ధైర్యంగా రాసేదానికి కావాల్సిన ప్రతి కేర్, అలాగే ప్రతి అంశంలో పిల్లలకి కావాల్సినంత సపోర్ట్ కానీ, ఓరియంటేషన్ కానీ, టీచింగ్ ఎబిలిటీస్ ద్వారా వాళ్ళ లెర్నింగ్ ఎబిలిటీస్ని పెంచే విధానంలో ఈ కాలేజ్ వారందరికీ కూడా నేను పేరున ఈ జేఈ ట్రైనర్స్ కాకుండా మిగతా లెక్చరర్స్ కూడా ఎక్కడికక్కడ కౌన్సిలింగ్లో పిల్లలు సహాయపడిన సందర్భాలు ఉన్నాయి. అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ, మరీ ముఖ్యంగా మంచి పిల్లల్ని ఈ కాలేజీకి సెలెక్ట్ చేసి మేము అడిగిన ప్రతి సందర్భంలో పిల్లల్ని కాలేజీకి పంపించి ఎప్పటికప్పుడు ట్రైనింగ్లో మాకు సహకరించిన తల్లిదండ్రులందరికీ కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జిక్యూటివ్ వింగ్లో జనరల్ మేనేజర్ మహాదేవ్ గారు కానీ, అలాగే స్కూల్ అడ్మినిస్ట్రేటివ్ వింగ్లో ఇక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఏజీఎం గంగాధర్ యాదవ్ గారు,
అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాలు యాదవ్ గారు, అలాగే సిఇఓగా ప్రమీల గారు, మిగతా స్టాఫ్ ఇప్పుడున్న కాలేజీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఛార్జి విద్యా గారు, అందరూ పేరు పేరున అందరూ కూడా ఈ విజయంలో వారి వారి పాత్ర పోషించడం అనేది ముఖ్యంగా మా రికార్డు మేమే మెరుగుపరుచుకుని లాస్ట్ ఇయర్ మాకు నేషనల్ జాతీయ స్థాయిలో 7 ర్యాంకులు రావడం జరిగింది. ఈ సంవత్సరం మా రికార్డు మేమే మెరుగుపరుచుకొని 10 ర్యాంకులు తేవడం మా పిల్లలందరికీ కూడా నేను ఈ సందర్భంగా వారందరికీ కూడా ఆశిస్తులు. దీన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని భవిష్యత్తులో వాళ్ళు అనేక గొప్ప విజయాలు సాధించి కంట్రీ లీడర్స్గా ఎదగాలనేది నేను కోరుకుంటున్నాను. అట్లాగే కాలేజీ కూడా ఒక లక్ష్యం ఉండాలి. ఈ సంవత్సరం 890 ర్యాంక్ మేము తెప్పించాం, మా లెక్చరర్స్ తెప్పించారు, మా పిల్లలు తెచ్చుకున్నారు. ఈసారి 90 ర్యాంక్ అంటే బిలో 100లో 90 ర్యాంక్ వచ్చేదానికి ఈ టైటాన్ 55 ఐఐటి అనే ప్రోగ్రామ్ డిజైన్ చేసి అడ్వాన్స్ లెవెల్లో వాళ్ళకి మంచి ట్రైనింగ్ అనేది ఆల్రెడీ జరుగుతూ ఉంది. దానికి సంబంధించిన ప్రణాళిక ద్వారా ఈసారి మనం బిలో 100 అంటే 2 డిజిట్ ర్యాంక్ కుదిరితే సింగిల్ డిజిట్ ర్యాంక్ కూడా తెచ్చేదానికి ఇక్కడ పిల్లలు లెక్చరర్స్ ప్రయత్నం జరుగుతుంది. మీరందరూ కూడా సహకరిస్తున్నారు. ముఖ్యంగా మీడియా ప్రతినిధులు అందరూ కూడా మా పిల్లల్ని ప్రతిసారి ఎలివేట్ చేసి ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, సోషల్ మీడియా కానీ, మాస్ మీడియా కానీ మాకు సహకరిస్తున్నారు. మా పిల్లల్ని మేము చేస్తున్న కృషిని ఎలివేట్ చేస్తున్నారు. మీ అందరూ కూడా నేను ఈ సందర్భంగా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మా పిల్లలకి, పేరెంట్స్కి, మా లెక్చరర్స్, మా నాన్ టీచింగ్ స్టాఫ్, మా ఎగ్జిక్యూటివ్ ఇన్ఛార్జెస్ అందరికీ పేరు పేరు ఒకసారి ధన్యవాదాలు. ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA అనౌన్స్ చేసిన జేఈ అడ్వాన్స్డ్ ఫలితాలు 2025 సంవత్సరానికి గాను మాగుంట లేఅవుట్, నెల్లూరు ఓవెల్ జూనియర్ కాలేజ్ ఇక్కడ జేఈ మెయిన్లో 45 సెలక్షన్స్తో మన పిల్లలు ముందంజలో ఉండి బెస్ట్ ర్యాంకులు తెచ్చుకున్నారు. వాళ్ళందరూ కూడా అడ్వాన్స్ రాయడం జరిగింది. ఆ 45 మందిలో గాను ఈరోజు అనౌన్స్ చేసిన ఫలితాల్లో 10 మంది ఆల్ ఇండియాలో మంచి కాలేజీల్లో వాళ్ళు ప్లేస్మెంట్ కానీ ప్లేస్ అడ్మిషన్ తెచ్చుకునే దానికి కావాల్సిన మార్కులు, ర్యాంకులు తెచ్చుకోవడం అనేది మా అందరికీ సంతోషకరం. అందులో మరీ ముఖ్యంగా ఈ 10 ర్యాంకుల్లో జనరల్ కేటగిరీలో 7 ర్యాంక్స్, మిగతా అన్ని కేటగిరీస్ కలిపి 3 ర్యాంక్స్. హయ్యెస్ట్గా అత్యధికంగా బిలో 1000 890 ర్యాంకు ఇక్కడ మన కాలేజీ విద్యార్థి హేమంత్, వెంకట హేమంత్, మెట్టా వెంకట హేమంత్ అనే బాబు. అతను 4th నుంచి మన స్కూల్స్లోనే చదువుకున్నాడు. అక్కడ ఉన్న అడ్వాన్స్ ప్రోగ్రామ్స్ కానీ కాలేజీలో ఉన్న ఎలైట్ ప్రోగ్రామ్స్ అన్నీ చదువుకున్నాడు. అలాగే మిగతా పిల్లలు వాళ్ళ ర్యాంకులు కనుక చూసినట్లయితే ఎంవిఎస్ హేమంత్ 890, బాలసుబ్రహ్మణ్యం 2164, మోహన ప్రియ 2384, RS1 2673, బి బాలహర్షిత 5111, ఎం చరణ్ తేజ్ రెడ్డి 5145, SD అఫ్జల్ షరీఫ్ 5457, వై వెంకట్ చరణ్ తేజ 600 ఏ దుర్గా హనుమత్ ప్రసాద్ 7263, ఈ కృష్ణవంశీ 9476. ఈ ర్యాంకులన్నీ కూడా 10,000 లోపల. ఇంకేదన్నా రేపు అనౌన్స్ చేసే వాటిలో కూడా ఒక 3 నుంచి 5 ర్యాంకులు మన కౌన్సిలింగ్ ద్వారా, దోర్సా కౌన్సిలింగ్ ద్వారా అనౌన్స్ చేసే దాంట్లో రావచ్చు. ఈ 10,000 ర్యాంకుల లోపల తీసుకున్నప్పుడు 10 మంది పిల్లలు ఒకే కాలేజీ, ఒకే సెంటర్లో ఇక్కడున్న టైటాన్ 55 ఐఐటి ప్రోగ్రామ్, అలాగే వెక్టార్ ఐఐటి ప్రోగ్రామ్, అలాగే విజన్ ఐఐటి ప్రోగ్రామ్, మిగతా సెంట్రల్ ఐఐటి కానీ ఈ ప్రోగ్రామ్స్లో మా లెక్చరర్స్ అహ్యనర్సులు వాళ్ళు శ్రమ చేసి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతా మెటీరియల్ పిల్లలకి ఇవ్వటం, పరీక్షలు పెడతాం, కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళని ఎంకరేజ్ చేయడం. మరి ముఖ్యంగా పిల్లలు కూడా స్ట్రెస్ అనేది లేకుండా, అంటే డౌట్స్ ఎప్పుడు అడిగితే అప్పుడు చెప్పే లెక్చరర్స్ ఉంటే స్ట్రెస్ ఉండదు. డౌట్స్ చెప్పని లెక్చరర్స్ ఉంటే
పిల్లలు స్ట్రెస్ ఫీల్ అవుతారు. Brand all India wise. First of all, I would like not only me but we all would like to thank our college, our staff, all our teachers, those who have helped us to secure us this rank. Only by us this rank was not produced. There are many people, there are many efforts behind this rank. We also worked hard. Our teachers guided us. They believed in us. Although we had many failures in the journey, they kept their trust in us. We had many ups and downs in the journey. From the start to the end, everyone, all our parents, all our teachers, they supported us. They helped us in many ways. So I would like to thank once and for all the teachers, all our parents, all the staff members of this Junior College. Thank you.